2001వ సంవత్సరం. ఒకవైపు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ల లెక్కలు పూర్తిగా మారుతున్నాయి. ఒక హీరో యూత్ సైకాలజీని పూర్తిగా మార్చేస్తూ ఇండస్ట్రీ హిట్ కొడితే, సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత ఇంకో హీరో టాలీవుడ్ హిస్టరీలోనే ఎవ్వరికీ సాధ్యం కాని కలెక్షన్స్తో నైజాం మార్కెట్ని షేక్ చేశాడు. దశాబ్దాలుగా ఉన్న మాస్ ఫార్ములాను బ్రేక్ చేసి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఈ ఇద్దరు టాలీవుడ్ బాక్సాఫీస్ని ఎలా క్యాప్చర్ చేశారో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. అసలు 2000స్లో రియల్ బాక్సాఫీస్ కింగ్ ఎవరు? కేవలం నంబర్స్ కాదు, ఆడియన్స్ సైకాలజీని బట్టి చూస్తే దీని వెనక ఉన్న బిగ్గెస్ట్ ఇండస్ట్రీ సీక్రెట్ ఏంటో ఈరోజు టీకోట్ చేద్దాం. 90ల చివర్లో పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ, బద్రీ సినిమాలతో యూత్లో ఒక కల్ట్ ఫాలోయింగ్ క్రియేట్ చేశాడు. కట్ చేస్తే 2001లో ఖుషీ సినిమాతో బాక్సాఫీస్ రికార్డ్స్ అన్నీ బద్దలయ్యాయి. ఆ టైంలో ఖుషీ క్రియేట్ చేసిన రిపీట్ ఆడియన్స్ వాల్యూ, థియేట్రికల్ రన్ మామూలు విషయం కాదు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ యాటిట్యూడ్, ట్రెండ్ సెట్టింగ్ ఫ్యాషన్ ఒక కల్చరల్ ఫినామినన్ గా మారిపోయింది. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. 2003లో ఒక్కడు సినిమాతో మహేష్ బాబు బాక్సాఫీస్ పొటెన్షియల్ ని పూర్తిగా రీడిఫైన్ చేశాడు. అప్పటి వరకు ఉన్న కమర్షియల్ మీటర్ ని పక్కన పెట్టి సటిల్ యాక్టింగ్ తో, ఒక సాలిడ్ స్టోరీ టెల్లింగ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని, యూత్ ని ఒకేసారి థియేటర్స్ కి రప్పించాడు. ఒక్కడు కలెక్షన్స్ చూసి ట్రేడ్ పండిట్స్ అందరూ అవాక్కయ్యారు. ఆ తర్వాత పోకిరి, జల్సా ఈ 2 సినిమాలు 2000 దశాబ్దాన్ని శాసించాయి. అందరి మైండ్ బ్లాక్ అయిన విషయం ఏంటంటే, ఈ ఇద్దరు హీరోల సినిమాలు కేవలం టాలీవుడ్కే పరిమితం కాలేదు. పోకిరి సినిమా బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ కి వాంటెడ్ గా రీమేక్ అయ్యి పాన్ ఇండియా రేంజ్ లో మాస్ సినిమాలకు ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. అలాగే పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, ఆయన డైలాగ్ డెలివరీ స్టైల్ ఎంతో మంది అప్కమింగ్ హీరోలకు, డైరెక్టర్స్ కు ఒక బ్లూ ప్రింట్ లా మారిపోయాయి. ఇక్కడి ఆడియన్స్ సైకాలజీ మొత్తం మారిపోయింది. మహేష్ బాబు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో స్టోరీ డ్రివెన్ యాక్షన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారితే, పవన్ కళ్యాణ్ సినిమాలు క్యారెక్టర్ డ్రివెన్ స్వాగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచాయి. బాక్సాఫీస్ నంబర్స్ పరంగా చూసుకుంటే పోకిరి ఇండస్ట్రీ హిట్ తో మహేష్ ది పై చేయి అనిపించినా, కేవలం డివైడ్ టాక్ తో కూడా మినిమం గ్యారంటీ వసూళ్లు రాబట్టే కల్ట్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ సొంతం. 2000 దశాబ్దం బాక్సాఫీస్ ని ఈ ఇద్దరూ పంచుకున్నారని చెప్పడమే కరెక్ట్. ఎందుకంటే ఒకరు బాక్సాఫీస్ సీలింగ్ ని పెంచితే, ఇంకొకరు బేస్ లైన్ ని స్ట్రాంగ్ చేశారు. మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో 2000s బాక్సాఫీస్ ని నిజంగా రోల్ చేసింది పోకిరి లాంటి మైల్ స్టోన్ హిట్స్ ఇచ్చిన మహేష్ బాబా, లేక ఖుషీ లాంటి కల్ట్ ఫాలోయింగ్ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణా? కింద కామెంట్స్ లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. లాజికల్ గా ఫ్యాక్ట్స్ తో ఆన్సర్ ఇవ్వండి. చూద్దాం. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి, ఇలాంటి మరిన్ని డీప్ సినిమాటిక్ బ్రేక్ డౌన్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.